వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈ విషయాల్లో పేరెంట్స్తోనే నేను మాట్లాడాలి అనుకుంటున్నా. కొంచెం కఠినంగా ఉన్న వాస్తవాలను అర్థం చేసుకోవాలి. ఎంతమందికి నచ్చుతుంది ఈ వీడియో అనేది నాకు తెలియదు, కానీ ఆలోచింపజేయడానికి నా చిన్న ప్రయత్నం మాత్రమే. నూతన సంవత్సరం అంటే ఏంటి? గడిచిపోయిన జీవితంలో చేసిన తప్పులను, గడిచిపోయిన జీవితంలో జరిగిన బాధల నుంచి వచ్చే సంవత్సరంలో సంతోషాలు కలగాలి అని వెలుగులో షడ్రుచులను అనుభవిస్తూ దైవ సన్నిధిలో కుటుంబంతో జరుపుకునే ఓ పండుగ. ఈ సంవత్సరమైనా నేను అనుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్ళాలి. ఆ లక్ష్యంలో వెళ్ళడానికి లక్ష్య సాధకులు సరైన వాళ్ళు దొరకాలి. ఆ లక్ష్యం నుంచి దారి తప్పకుండా ఉండేందుకు నాకు కావలసిన మనోధైర్యాన్ని ఇవ్వు అంటూ తల్లిదండ్రులను అటు దేవుళ్ళను కోరుకుంటూ జరుపుకునేది. ఆంగ్ల నూతన సంవత్సరం ఏంది ఇది? అర్ధరాత్రి పూట అరాకొరా బట్టలతోటి, విచ్చలవిడి తాగుడుతోటి, అమ్మ అయ్యని ఒక్క మాట అడుగుతున్నా, పార్టీలకు వెళ్తా అంటే పైసలు ఇచ్చి పంపుడేనా? ఆడ నీ బిడ్డ దాగి డ్రగ్స్కి అలవాటయ్యి బట్టలు ఒంటి మీద ఉన్నాయో లేదో సోయి లేకుండా ఉంటే, ఒంటి నిండా బట్టలు వేసుకున్న 6 నెలల పసిపిల్ల నుంచి 60 ఏళ్ల ముసలామ దాకే వద్దలని ఈ సమాజంలో ఏ మానవ మృగాలో నీ బిడ్డను చెరిపి చంపేస్తే ఏం చేయగలుగుతావు? ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదా? ఈ పార్టీల పిచ్చి ఎప్పుడు వీరుతుంది? పార్టీ అంటే ఏంటి? చీకట్లో మిలుకు లైట్ల మధ్య డాన్సులు వేసుకుంటూ ఒకడోళ్ళు ఒకడు దాక్కుంటూ ఆడ మందు దాక్కుంటూ ఒళ్ళు సోయి లేకుండా ఉండడమేనా? అలాంటి పార్టీకి పోరలు పోతా ఉంటే ఆపడం మానేసి ఈ మధ్య చాలా మంది తల్లిదండ్రులు కూడా అట్నే తయారైనరు. కొత్త సంవత్సరం అట కొన్ని విజువల్స్ చూపిస్తా చూడండి, ఎంత దారుణంగా ఉన్నాయంటే. మేమేం తక్కువ కాదని తాగి సోయి సెక్కం లేకుండా ఫుట్పాత్ల మీద, నడి రోడ్ల మీద పడిపోతే ఇంకొక దారుణమైన వీడియో చూపించిన. దాని ఒంటి మీద బట్టలే సోయలేదు దానికి. ఎవడో మొగతను వెనక నుంచి ఆ బట్టల్ని లాగాల్సిన పరిస్థితి. దౌర్భాగ్యం. చిచి. నాకు తెలియక అడుగుతా, ఇట్లా దొరికిపోయిన పోరగాల తల్లిదండ్రులు రేపటి నుంచి సమాజంలో తలెత్తుకొని తిరుగుతారా? అక్క గా సమాజంలో తలెత్తుకొని తిరుగుతాం, మాకు సిగ్గుంది శరం ఉంది అనుకుంటే పోరగాలను గిట్లెందుకు తయారు చేస్తారు? ఓ పద్ధతిగా పెంచుతారు కదా. ఎక్కడికి వెళ్తాన్రు అర్ధరాత్రి పూట? ఏం చేస్తాన్రు? ఏ తాగనీకి పోతాన్రు? ఏం మత్తులోకి దిగుతాన్రు అని అదలకుండా వాళ్ళు పోతంటే పంపిస్తుంటే నిజంగా వాళ్ళకు ఇజ్జత్ ఉన్న బాపతేనా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇక ఒక పోరాడిది హైదరాబాద్లోది. ఇది ఇంకా విచిత్రంగా ఉంటుంది చూడండి, చూపిస్తా. వాడు చూడు తాగిండు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసోడు అరే బై తాగిపోయినామంటే సస్తావు. ఇక్కడ పోయింది ఇది. అరే తాగి బండి నడిపినామంటే సస్తావు జాగ్రత్తరా అని చెప్తే తాళం ఇస్తావా లేదా అని గోడకు తలక వేసి కొట్టుకుంటాడు. గట్టి కొట్టుకొని చస్తే ఇలాంటి కొడుకును కన్నందుకు ఆ తల్లికున్న వ్యధ కూడా పోతుంది. ఆడు చెప్పే మాటలేనండి. వాళ్ళ నాన్న చచ్చిపోయిందట, వాళ్ళ అమ్మ ఇళ్ళలో పనిచేస్తుందట, వాళ్ళ అన్నయ్య బండి తీసుకొని వచ్చిందట, ఆడి బట్టలు ఆడి ఆలకం చూడండి.
వాడి బట్టలు చూడండి. चाइनीज का काम करता है पापा पापा नहीं है पापा है ना इधर पापा इधर मां मां के मां काम करते मां को देखने का पापा मेरे भैया बनने मत मोहल्ले बड़ा इधर देख इधर देख इधर देख गाड़ी किसका है वो मेरे भैया का आएगा आराम से लेके आराम से लेके अच्छा रहेगा जब से राजेश किरवा सर ऊपर में बाबा भी जाते देखिए देखिए ఇది ఈనాటి సమాజం. వాడికి పట్టుమని 19 ఏళ్ళు ఉంటాయా? ఆ డ్రామాలు చూడండి తాగి. ఇక్కడ రేపటి పౌరులను తీర్చిదిద్దడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయట్లేదు. ఆరాంగా ఎవడికి వాడు రిలాక్స్ అయిపోతూ ఇలా బతికున్నాం, ఎంజాయ్ చేద్దాం, రేపు సస్తేంది అన్నట్టుగా తయారైపోయారు. విలువలు లేవు, మానవత్వం లేదు, లేకపోతే ఒక మనుషులమన్న మినిమం జ్ఞానం కూడా లేదు. ఒకడికి అమ్మ నాన్న లేడు, అమ్మ ఇండ్లలో పనిచేస్తుంది, చినిగిన ప్యాంట్లు వేసుకొని గా వయసుకి ఆడి నడతప్పున తాగి పోలీసోడు పట్టుకునేసరికి తల నేలకేసి కొట్టుకొని చస్తా అంటాడు. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు. ఇక ఇంకొక దగ్గర పాష్ టెక్కీలు. అస్సలు వాళ్ళని చూస్తుంటే నాకు గరవడితే మాత్రం తర్వాత సంగతిని పెట్ట 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 చెంపల మీద నుంచి కొట్టినాక మాట్లాడతా. ఏమక్కో వాళ్ళని కొట్టే హక్కు నీకెక్కడుందంటే, ఎందుకు లేదు తమ్మి గదా, ఆడపిల్ల ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అని సోయిలేని సిచ్యువేషన్లో ఉంది అంటే అది ఎంత పెద్ద ప్రమాదకరమైన సంజ్ఞ అర్థమవుతుందా? స్వేచ్ఛ కావాలి, ఆడపిల్లకు స్వేచ్ఛ కావాలి, ఆకాశానికి కూడా ఎగరనివ్వాలి, ఆ రెక్కలు ఇవ్వాలి. కానీ ఆకాశానికి ఎగరనిస్తున్నారు కదా అని అదే రకంగా అధాల పాతానానికి పోతామంటే ఆపి నొక్కి పట్టుకోవాలి. ఇచ్చిన స్వేచ్ఛతోటి ఏం సాధించగలరో చేసి చూపించాలి. అంతేగాని మేమేం తక్కువ, ఆడు కోటర్ తాగితే నేను 2 కోటర్లు తాగుతా, ఆడు గంజాయి తాగితే నేను డ్రగ్స్ మింగుతా అన్నట్టు తయారైపోతాండ్రు. నడి రోడ్ల మీద ఇజ్జత్ లేకుండా అయిపోతాండ్రు. అరే మీ అమ్మ మీ అయ్యా మిమ్మల్ని పెంచడం కోసం, మీ జీవితాల కోసం వాళ్ళు జీవితం అనేదే లేకుండా ఎంత కష్టపడుతుండ్రో తెలుసా? ఊకోక అట్లా తల్లిదండ్రుల కష్టం చూసి పొరగాళ్ళు ఏమన్నా ఇటు తయారవుతారంటే అందరు ఉన్నారు తమ్మి అందులో. నిజంగా చెప్తాన్నా, సిగ్గు లేదు, శరం లేదు, మానం లేదు, మర్యాద లేదు, రేపు తలెత్తుకొని సమాజంలో ఎలా తిరగాలి అనే భయం లేదు. నేను తల్లిదండ్రులు అడుగుతున్నా, పైసలు ఎక్కువైనాయా? బాగా పైసలు ఎక్కువైనట్టున్నాయి. సంపాదించిన సంపాదన ఏం చేయాలో అర్థం కానట్టుంది మీకు. అందుకే ఇష్టం వచ్చినట్టు ఆ సంపాదన బట్టండి రానిస్తేగో నీ బిడ్డ బట్టల్ని ఇంకొకడు కిందికి లాగే పరిస్థితి వస్తుంది. నీ కొడుకు నడి రోడ్డు మీద పడితే సచ్చిండా బతికిండా అర్థం కాకుండా ఆడున్న నలుగురు తోపి చూస్తాండ్రు. అట్నే తాగి ఏమైనా వస్తే అమ్మా ప్రభుత్వాలు ఈ మద్యం షాపుల్ని పెట్టి తప్పు చేసినాయి, అవి పెట్టకుండా ఉంటే నా కొడుకు బయటికి వచ్చేటోడు కాదని గుండెలు వాదుకొని ఆడున్న ప్రభుత్వాల మీద వేస్తారు. ప్రభుత్వాలకు బుద్ధి లేదు. ఎందుకంటే ఎంత మందు తాగితే అంత ట్యాక్స్ పేరు మీదతో ప్రభుత్వాలు నడపాలనుకుంటారు. ఈడ వాళ్ళ గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అది తెలిసి మీ పోరగాళ్ళని మీరు ఎలా వదులుతాండ్రు? అయినా ఇది నీకేమైనా కొత్త సంవత్సరమా? ఇది కొత్త సంవత్సరమా నీకు? ఏ విధంగా? ఇది ఆంగ్ల నూతన సంవత్సరం. బ్రిటిషోడు మనకు అంటగట్టిన ఒక విధానం. ఆ బ్రిటిషోడే మన దేశాన్ని, మన సంస్కృతిని సర్వనాశనం చేయాలని చూసిండు. వాడి సంస్కృతి మనకెందుకు అని అనకుండా వాళ్ళేమో ఇచ్చలవిడిగా పోతారట, వీళ్ళేమో ఇచ్చలవిడిగా పంపుతారట. అసలు ఈ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకొని ఎట్ట తిరుగుతారో నాకు అర్థం కావట్లేదు. అమ్మా మీరు డబ్బుల కోసం పరిగెత్తి మీ పోరగాళ్ళను హౌలాలు చేస్తారు చూడుండ్రి.
మీ సంపాదన వాళ్ళకు అతిగతి లేకుండా చేస్తుంది, ఇజ్జత్ లేని వాళ్ళని చేస్తుంది. ఆలోచించండి. ప్రభుత్వాలు సార్ డ్రంక్ అండ్ డ్రైవ్, తాగినోని పట్టుకోవడే, పైసలు వసూలు చేసుడే. అసలు 1 గంట దాకా బార్లకు పబ్లకు ఎందుకు సార్ పర్మిషన్? ఇదేమన్నా నీ కల్చరా? పబ్బులు డిసెంబర్ 31వ రోజు బార్లు క్లబ్లు బంద్ చేస్తే నీకు వచ్చిన నష్టమేంది? అబ్బో అట్టెట్టంటవక్క, పర్మిషన్ల పేరుతోటి కోట్లు సంపాదించుకోవచ్చు. అంటే మీ పైసల కోసం పోరగాళ్ళ భవిష్యత్తు నాశనమైన ఓకేనా? ఇక్కడ పడ్డ పోరగాళ్ళంతా బెంగళూరుకి సంబంధించి మద్యం మత్తులోనేనా? అంతకు మించిన మత్తు పదార్థాల వల్ల వాటి మీద నిఘా ఏది? మీ ప్రాపగండా కోసం, మీ పైసల కోసం తాగడానికి మీరే పర్మిషన్లు ఇస్తారు, తాగి పట్టుకొని మీరే ఫైన్లు వసూలు చేస్తారు. వరేవా, ఇక మీ గురించి అయితే చెప్పడానికి మాటలే లేవు. ఏం చేద్దామని అసలు? ఇదా న్యూ ఇయర్? ఇదా డిసెంబర్ 31? అందుకే ఎదురు చూస్తారా? ఉగాది చేసుకోమంటే ఉగాది మన పండగరా అంటే ఒక్కడికి నచ్చదు. ఎందుకో తెలుసా? షడ్రుచులు చూడాలి, పంచాంగ శ్రవణం వినాలి, పద్ధతిగా ఉండాలి, ప్రసాదాలు తినాలి, గుడికి వెళ్ళాలి. ఇవెక్కడ నచ్చుతాయి? వెళ్ళి ఆడామోగా చీకట్లలో ఏం కనబడకుండా ఒకటి మీద ఒకటి చేతులు వేసుకొని తాగే విధానాలు నచ్చుతాయి. గట్ట తయారైపోయారు దరిద్రంగా. విజ్ఞానం నేర్చుకుంటున్నామని జ్ఞానాన్ని వదిలేస్తున్నారు. ఫ్యాషన్ పేరుతోటి బరిదెగించిపోతున్నారు. పాశ్చాత్య సంస్కృతి కోసం మిమ్మల్ని మీరు తగలబెట్టుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? కానీ నిజంగా చాలా చాలా బాధేస్తోంది. ఒక పక్క నుంచి ఈ దేశాన్ని ఆక్రమించడానికి మన చుట్టూ అష్టదిగ్బంధనం చేస్తుంటే, ఇలాంటి సమయంలో దేశానికి మనం ఏం చేయగలమని ఆలోచించాల్సిన యువత ఒక మత్తులో ఊగి తూగి నడి రోడ్డు మీద పడుతూ ఆ పాశ్చాత్య సంస్కృతికి విలువిస్తుంటే నిజంగా సిగ్గేస్తోంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.